వెల్కమ్ టు మన తెలుగు మాటలు. సోమనాథ్ క్షేత్రం మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్ర ప్రాంతంలోని వేరవల్లో ఉంది. దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అంటే చంద్రుడు అని అర్థం. సోముడు కట్టించాడు కనుక సోమనాథీశ్వరుడిగా కొలుస్తారు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపహాఫలంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిశాడు. గతంలో 6 సార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్నించబడినందువల్ల ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. జునాగఢ్ భారతదేశంలో విలీనమైన సందర్భాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. ఆయన మరణాంతరం మంత్రి కెఎం మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి. ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే, దక్షుడి కుమార్తెలు 27 మందిని చంద్రుడు వివాహం చేసుకోగా వారిలో రోహిణి మీదే ఎక్కువగా అభిమానం చూపుతుండేవాడు. దీంతో ఆగ్రహించిన మిగిలిన భార్యలు తమ తండ్రి దక్షునితో విన్నవించుకుంటారు. చంద్రుడు తమ మీద ఎటువంటి అభిమానం చూపడం లేదని, రోహిణి మీదే ప్రేమ చూపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దక్షుడు తన అల్లుడైన చంద్రుడిని శపించాడట. అతని శాపంతో చంద్రుడు క్షయవ్యాధి బారిన పడతాడు. అప్పుడు తన తప్పును తెలుసుకున్న చంద్రుడు తనకు ప్రాప్తించిన వ్యాధి నివారణ కోసం ఇక్కడ శివలింగాన్ని స్థాపించి శివుణ్ణి నిత్యం పూజించేవాడు. ఇతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతనిని శాప విమోచనం చేశాడు. అతడు శాప విమోచనం పొందిన ప్రదేశమే ఈ ప్రభాస తీర్థం. అనంతరం శివుని ఆజ్ఞ మేరకు చంద్రుడు అందరినీ సమానంగా చూసుకునేవాడని చరిత్ర కథనం. చంద్రుడు స్థాపించిన లింగంలో తాను కొలువై ఉంటానని శివుడు మాట ఇచ్చాడట. అందుకే ఇక్కడ శివుడిని సోమనాథుడు అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, తరువాత రావణుడు వెండితో కట్టించాడని పురాణ కథనాల్లో తెలుపబడి ఉంది. అనంతరం ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడు కొయ్యతోనూ భీముడు రాతితోనూ తిరిగి నిర్మించారని చరిత్ర కథనాలు చెబుతున్నాయి. సోమనాథ్ ఆలయం అనేక సార్లు ధ్వంసం చేయబడి పునర్నిర్మించబడింది. ఈ ఆలయంలో అపారమైన సంపద ఉన్న కారణంగా దానిని కొల్లగొట్టేందుకు 1024లో గజానీ మహమ్మద్ ఇక్కడికి చేరుకుని దండయాత్ర చేసి మొత్తం సంపదను దోచుకోవడమే కాకుండా ఆలయాన్ని ధ్వంసం చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఈ ఆలయం తిరిగి నిర్మించబడింది. అయితే 1308లో అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యంచే మళ్లీ నాశనమైంది. ఔరంగజేబ్తో సహా ముస్లిం రాజులచే ఈ ఆలయం అనేక మార్లు ధ్వంసమయ్యింది. ఈ ఆలయం చరిత్రలో దండయాత్రకి గురవుతూ తిరిగి నిర్మించబడుతూ వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం భారత స్వతంత్రానంతరం 1950 తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చే నిర్మితమైంది. సౌరాష్ట్రలో అరేబియన్ సముద్ర తీరాన వెలిసిన ఈ ఆలయం ఎంతో సుందరమైనది. ఆలయం లోపల అంతా సువర్ణమయమై అందమైన శిల్ప కుడియలతో అలరారుతూ ఉంటుంది. ఆలయం లోపల విశాలమైన మండపం, ఎత్తైన అందమైన గుండ్రటి గోపురం అందంగా కనిపిస్తుంది. గర్భగుడిలో శివలింగం చాలా పెద్దది. శివలింగం వెనుక పార్వతీదేవి విగ్రహం కనిపిస్తుంది. ద్వారానికి కుడిపక్క వినాయకుడు విగ్రహం, ఎడమపక్క ఆంజనేయ విగ్రహం ఉన్నాయి. ఆలయంలో విశాలమైన గర్భగుడి, బంగారు గోడలు, తలుపులు, వివిధ రకాలుగా అందమైన అలంకరణలో శివుడు సుగంధ పరిమళాల మధ్య ధూపదీప కాంతులతో హారతుల మధ్య శివనామ స్మరణంతో మారుమ్రోగే ఆలయ ప్రాంగణం, ఆలయాన్ని తాకే సాగర కెరటాలు, ఆ వాతావరణమే ఎంతో అద్భుతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అద్భుత ఆలయ విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.